ప్రశ్న, ఏపీలో ఇప్పుడు ఒక యువ నాయకుడు ఇప్పుడు శాప్ చైర్మన్ కూడా అయ్యారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయారు, ఎక్కడ చూడు వెళ్తున్నాడు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు పిలుచుకునే పరిస్థితి వచ్చింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా మీరు చూసే ఉంటారు. ఏంటి అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? మా దమ్మున్న కుర్రాడన్న. దమ్మున్న కుర్రాడా? ఓకే, చూసాను, నేను ఇంటర్వ్యూ చూశాను. దమ్ము ఉంది, కరెక్ట్గా ల్యాండ్ అయ్యాడు. ఓకే, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వ్యక్తి దగ్గర ల్యాండ్ అయ్యాడు. ఓకే, అది అట్లా కలవాలి మనిషికి. ఇప్పుడు అట్లా దమ్మున్నాడికి కూడా రాంగ్ పార్టీలోకి వెళ్ళి రాంగ్ ఇష్యూ ఏంటి ఉండదు. కరెక్ట్ మనిషి దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అయ్యాడు. కరెక్ట్ మనిషి దగ్గరికి ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు మనం కలకంటం వేరు, ఆ కళను నిజం చేసుకోవటం వేరు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే అబ్బాయి కరెక్ట్ మనిషి దగ్గర ల్యాండ్ అయ్యాడు. ఆయన దగ్గర దమ్ము ఉంది. ఇప్పుడు బండిలో ఎంత పెట్రోల్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుందన్న. ఓకే, ఫుల్ పెట్రోల్, ఫుల్ ట్యాంక్, ఫుల్ లోడెడ్ ట్యాంక్. అది దాన్ని ఎక్కడ తిప్పుకోవచ్చు బండి. ఫుల్ లోడెడ్ ట్యాంక్ అంటారు. నేను ఇంటర్వ్యూ చూస్తే భలే అనిపిస్తాడు నాకు. ఓకే, నేను ఫోన్ చేసి కూడా మొన్న ఈ మధ్య ఒకసారి మాట్లాడా. అన్న హైదరాబాద్ వచ్చిన కలుద్దాం అన్నాడు. మంచి మీరు ఇద్దరితో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయాలండి, సరదాగా ఉంటుంది. చెయ్యి, చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. ఇద్దరిని కూర్చోబెట్టి అబ్బాయికి ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉందన్నారు సిద్ధార్థ రెడ్డి గారు. మంచి భవిష్యత్తు ఉందంట, ఆ డౌటే లేదు. అట్లే తెలంగాణలో కూడా అన్నా ఇక్కడ రాజకీయం, ఈ సినిమా, వ్యాపారం ఇదేది వారసత్వంతో రాదన్న. ఎవరికాడు బిల్డ్ చేసుకోవాల్సింది. ఓకే, ఓకే. ముఖేష్ అంబానీకి 2 కొడుకులు ఉన్నారు. అనిల్ అంబానీ, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ గారికి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరిలో ఒకళ్ళే పైకి వచ్చారు. టాలెంట్ అన్న ఇక్కడ రావాలని ఉంది. చాలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులు కొడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు అంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది. అట్లాగే ఈ సినిమాల్లో కూడా ఎవరైనా పైకి రావచ్చు. టాలెంటే అని ఇక్కడ పే చేసేది. సిద్ధార్థ రెడ్డి చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాడు. ఓకే, ఇంకా ఫైనల్గా మీరు నిర్మాతగా నెక్స్ట్ వచ్చే సినిమా ఇది ఏ హీరో ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారితోనే. డేట్ అంతా ఫిక్స్ అయిపోయిందా? అయితేనే చేస్తా, చేయను. ఓకే, అవుతానే. నెక్స్ట్ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ గారితో అంతే, ఇలా చేయను. ఓకే, ఫైనల్గా సినీ రంగ ప్రేక్షకులకు కావచ్చు, రాజకీయ నాయకులుగా ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం అంటే ఒక బండ్ల గణేష్గా నేనేం సందేశం ఇస్తాను సార్? ప్రజలకు సందేశం ఇచ్చేది గొప్పండి. నేను అంత లేదంటారా? ఎవరికి ఏమైనా ఇస్తే ఆ పని చేయండి, ఎవరికీ భయపడబాకండి. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయే రోజు వస్తే చచ్చిపోతాం, ఏలాలనిపిస్తే ఏళ్తాం, మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం, ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఎవడో చంపుతాడు, ఎవరో తిడతారో, ఎవరో కొడతారో, ఎవరో మాట్లాడతారో, ఒకరికి భయపడి బతకొద్దు అని నా మాట. ఒకరికి భయపడి బతకొద్దు. మనకి మనమే బాసులమే, మనకి మనమే డిక్టేటర్లమే. మన రాత మనమే రాసుకుందాం, మన జీవితానికి మనమే పునాది చేసుకుందాం, మన భవిష్యత్తుకు మనమే మన రహదారి చూసుకుందాం అనుకుంటాను. ఓకే, కులాలుగా విభజించబడిన ఈ సమాజంలో కరోనా ఎటువంటి పాఠాలు నేర్పింది అంటారు? ఎందుకంటే మీరు కరోనాతో 2 సార్లు ఇబ్బంది పడ్డారు కదా. కరోనా పాఠాలు నేర్పింది, మీరేం పాఠం నేర్చుకున్నారు? కరోనా మాత్రం ఉత్సవపించేసింది సార్. చచ్చిపోతారని భయపడ్డా, చాలా నిజంగా భయపడ్డా. ఎందుకంటే నా ఆత్మీయులు నాతో పాటు 2 రోజుల ముందు కూర్చున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. భగవంతుడి దయ వల్ల భగవంతుడి చిరంజీవి గారి రూపాయలు వచ్చి కరెక్ట్ పాపం ఐఏఎస్లు ఐపీఎస్లో పెద్ద పెద్ద ఆఫీసర్లకి పెద్ద పెద్ద మంత్రులకు కూడా రూములు దొరకకపోతే చిరంజీవి గారికి కేర్ చేసి నాకు రూమ్ ఇప్పించి నాకు కాపాడారు. లేకపోతే నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను మీ దగ్గర ఉండేవాడిని కాదేమయ్యాల. అందుకు రుణం తీర్చుకోలేను, కానీ మీ అందరి ముందు ఆయన పాదాభిమానం తెలియజేసుకుంటున్నాను. నేను అడుగుతున్నా, ఈ కులాలుగా విభజించబడి కరోనాతో ఏ పాఠం నేర్చుకోవాలి? ఈ బొక్క ఎన్ని రాజకీయ లబ్ధి కోసం, టైం పాస్ల కోసం కులాలు గెలాలి మాట్లాడతారు. ఏం కులాలు సార్? మనందరం మనుషులమే. మనము కరోనాను చూసి ఏం పాఠం నేర్చుకోవాలి అనేది చెప్పేగా. కులాల గెలాలు ఏం లేవురా నాయన, జాగ్రత్తగా ఉండండి. కులానికి కరోనా రాదురా నాయన, మనిషికే వస్తుంది. ఎన్ని ఉట్టి మాటలు, ఆడుకోలేం మన కులం ఏం సరే. ఎన్ని ఎక్కడున్నాం సార్ మనం? ఇంకా 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఇంకా కులాలేం సార్? ఎందుకు అవన్నీ?